హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కోకిలాని. ఈరోజు వచ్చేసి చామ దుంపల పులుసు ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే దుంపలు ఇలా ఒక 20 నిమిషాలు అయితే బాయిల్ చేసుకోవాలి ఉప్పు వేసి. తర్వాత బాయిల్ అయిపోయిన తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా అన్నిటికీ పైన చెక్ అనేది ఇలా తీసేయాలన్నమాట. సో ఇవన్నీ తీసేసి పక్కకు అనేది పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్నగా పీసెస్ నేను చూపిస్తున్న విధంగా ఆ సైజులో పీసెస్ ఉంటే సరిపోతుంది పులుసుకి. నెక్స్ట్ మనం కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి నేను ఒక పావు కప్పు ఆయిల్ తీసుకున్నాను. 2 ఎండుమిరపకాయలు వేసేసి తాలింపు అనేది పెట్టేసుకుంటున్నాను. తాలింపు దినుసులు నేను ముందుగానే కలిపి పెట్టుకోవడం వల్ల కర్రీ వండుతున్నప్పుడు ఈజీగా అనిపిస్తుంది. అండ్ కరివేపాకు, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే వేసేయాలి. ఇప్పుడు ఇది మన తాలింపు ఏగిపోయిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసేసి చక్కగా ఇలా లైట్గా వేయించుకోవాలన్నమాట. అవి వేగిపోయిన తర్వాత టమాటాలు ఒక పెద్దవి 3 తీసుకుని అవి కూడా మంచిగా వేగనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు టమాటాలు వేపుతూ ఉండాలి. ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ముందు చింతపండు అయితే ఎంత నానబెట్టుకోవాలనేది చూపిస్తున్నాను. సో నేను చూపించినంత చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు టమాటాలు ఫ్రై అయిపోయినాయి. పసుపు అండ్ కొంచెం ఉప్పు కూడా వేసి ఇంకొక కొంచెం 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఉప్పు కూడా నేను 2 స్పూన్లు అయితే తీసుకుంటున్నాను. మనం దుంపల్లో ఆల్రెడీ వేస్తాము, కానీ దీంట్లో ఇంకా పులుసుకి మనకి సరిపడా రుచికి 2 స్పూన్లు అయితే కంపల్సరీగా పడుతుంది. సో అందుకని చెప్పి 2 స్పూన్లు ఉప్పు అయితే వేసేసి ఇప్పుడు చక్కగా ఫ్రై చేసేస్తున్నాను. ఇవి ఫ్రై అయిపోతుంది అనగా మనకి ఏవైతే దుంపలు కట్ చేసి పక్కన పెట్టుకున్నామో ఆ దుంపలు కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుంటాము. ఈ దుంపలు మనము ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసి ఉన్నాం కదా, ఎక్కువగా అంటే తిప్పుతూ ఉంటే కొంచెం చిరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని కొంచెం సాఫ్ట్గా జస్ట్ పైన అలా తిప్పుతూ మెల్లగా నేను చూపిస్తున్న విధంగా తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఇలా మనము ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి, అడుగంటకుండా చూసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కారం కూడా యాడ్ చేసుకుంటాము. కారం అయితే నేను ఇక్కడ 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ పచ్చిమిరపకాయల్లో ఉన్న కారం ఇటు ఉంటుంది. సో ఇక్కడైతే మనకి ఈ కారం అయితే సరిపోతుంది. సో మీరు మీ కారం స్పైసీని కూడా చూసుకోండి. ఒకవేళ మీ కారం బాగా స్పైసీ అయితే 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనము ఫ్రైకి లాస్ట్లో ఎలా ఫ్రై చేస్తామో అలా ఫ్రై చేసుకోవడమే అనమాట. ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జంతా తీసింది వేసేసి ఒక 1/2 లీటర్ వాటర్ కూడా ఇలా వేసేసి చక్కగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఉప్పు, కారం, పులుపు అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి. సో ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఒకసారి తిప్పేసి బెల్లం ముక్క అనేది యాడ్ చేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీరతో పాటు. ఈ బెల్లం అనేది మన పులుసుకి ఇంకా టేస్ట్ అనేది పెంచుతుందనమాట. సో స్వీట్నెస్ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు కొంచెం చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. ఒక 2-3 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత మన పులుసు అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.